ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. और मेरे को घसीट के उधर ले गए। ये वाली अलमारी उन्होंने ढूंढी, नहीं मिला। मैंने बोला मैं सब दे दूंगी, हमको छोड़ दो। मेरा सामान मैंने सब निकाल के दे दिया। कब की बात है ये मेरे को आधा घंटा हो गया चिल्लाते चिल्लाते। मेरा एक जन मेरे मुंह के पास बैठा था, हाथ और पैर पीछे बांध रखे थे, पूरा कपड़े फाड़े थे। चिल्लाने की कोशिश करी तो बोला तेरे पति को मार देंगे। చూసారు కదా, ఆవిడ పడే బాధ చూస్తుంటే ఎంతటి రాయి లాంటి మనిషికైనా ఏడుపు వస్తుంది కదా. సో యాక్చువల్లీ మీకు ఆ వీడియోలో ఆవిడ బాధపడుతుందని అయితే అర్థమైంది కదా, బట్ ఆవిడ ఏం చెప్తుందో మీకు అర్థం కాలేదు కదా. అది నేను ఇప్పుడు చెప్తాను. ఏంటంటే ఆవిడకి పెళ్ళయింది, ఆవిడ భర్తని ఇంట్లోకి దొంగలు పడి మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న నగదు డబ్బు అన్ని తీసేసుకుని వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఆయన్ని కూడా చంపేశారంట. అదే ఆవిడ చెప్తుంది హిందీలో మనకి. సో మరి ఇది జరిగిన తర్వాత పోలీసులు ఎంట్రీ అయితే ఉంటుందిగా, వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత అసలు నిజం ఏంటో బయటపడింది. విషయం ఏంటంటే ఈవిడే వాళ్ళ భర్తని సుపారీ ఇచ్చి ₹1,00,000 సుపారీ ఇచ్చి వాళ్ళ భర్తని చంపించేసింది. ఇంటికి ఇక్కడ రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ భర్తని చంపించడానికి భర్త నల్లగా ఉన్నాడంట. చూసారా, అలా ఉన్నాయి రోజులు. భర్త నల్లగా ఉన్నాడని ఇప్పుడు తెలిసినట్టుంది. పెళ్లి చేసుకునే టైంలో తెలిస్తే ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు పెళ్లి అనేది ఆపుతారుగా. అండ్ దట్టు పోని అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత నచ్చలేదు, సరే విడాకులు అనే ఒక ఆప్షన్ ఉందిగా. సో ఆ ఆప్షన్ ఎందుకు యూజ్ చేయట్లేదు అమ్మాయిలు, మహిళలు? ఆ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు కదా మహిళలందరూ. డైరెక్ట్ ₹1,00,000కి పెళ్లి చేసుకున్న భర్తని సుపారీ ఇచ్చి చంపించేసింది ఈవిడ. కానీ ఆవిడ యాక్టింగ్ అయితే అదిరిపోయింది కదా. సినిమాలోకి వెళ్తే చాలా అంటే చాలా మంచి అవార్డులు కూడా వస్తాయి. ఓకే, ఎనీవే ఇంకొక విషయం ఏంటంటే నగలు కూడా ఇంట్లోనే ఎక్కడో మూల దొరికినాయి అంట, పోలీసులు సోదా చేస్తే. దాని నుంచి ఇదంతా బయటపడింది అనమాట. లేడీస్ అందరికీ కూడా నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే మనకి క్యారెక్టర్ ఉన్నవాడు రావాలా, అందంగా ఉన్నవాడు రావాలా అంటే మీరేం చెప్తారు? జస్ట్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.